సమయం. భూమి మీద దేవుడు మనుషులను కలుగజేసినప్పుడు వాళ్ళు దేవుని మహిమతో కప్పబడ్డారు. ఆమేన్. దేవుని మహిమతో కప్పబడ్డారు. వాళ్ళకి ఒక సమయం లేదు, ఏం లేదు. మొదటి అధ్యాయంలో దేవుడు ఎక్కడన్నా పుట్టుక గురించి మాట్లాడినాడా? చెప్పండి. ఆదికాండంలో ఎక్కడ కూడా ఏది మాట్లాడలేదు. మరణం గురించి మాట్లాడినాడా? 6 దినముల్లో ఎక్కడన్నా ఏదైనా మాట్లాడినాడా? ఏది మాట్లాడలేదు. అంటే సమయము ఎప్పుడైతే పాపం అనేది భూమి మీదకి వచ్చిందో అప్పుడే సమయం అనేది వచ్చింది. హల్లెలూయా. మనం అప్పటి వరకు దేవుడు ఎట్లా ఉన్నాడో మనం కూడా అట్లనే మహిమలో ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈ ఒక్కసారి నరులు పాపం చేయడం వలన ఈ మహిమ ఏమైపోయింది? వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవునితో ఉన్నటువంటి ప్రజెన్స్, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం అంతా కూడా వెళ్ళిపోయి వీళ్ళు ఏమైపోయారంటే మేము బట్టలు లేకుండా ఉన్నాం, మేము దిగంబరులం అన్న సంగతి తెలిసిపోయింది. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. సమయంలో ఉన్నాం మనం. వీళ్ళ కన్నులు మహిమ ఉన్నప్పుడు, వీళ్ళ కన్నులు దేవుని మీదనే ఉండే. ఆమేన్. మహిమ ఉన్నప్పుడు మనుషుల కన్నులు ఎక్కడుండే? వినండి, ఇక్కడ మనుషుల కన్నులు ఎవరి మీద ఉన్నాయి? ఎప్పుడున్నాయి? మహిమ ఉన్నప్పుడు. వాళ్ళు దేవునిలో ఉన్నప్పుడు వాళ్ళ కన్నులు ఎక్కడున్నాయట? దేవుని మీదనే ఉన్నాయి. మరి వీళ్ళకి దేవుడే కనపడాలి కదా. ఇప్పుడు ఏమైపోయినారు? ఇంకొంచెం సేపట్లో మేము దిగంబరులము అయిపోయినామంటున్నారు. ఆమేన్. మేము బట్టలు లేకుండా ఉన్నామే. ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నాయి? మహిమమైనందుకు కాదు. వీళ్ళు ఇప్పుడు దేవుణ్ణి చూడకుండా ఎవరిని చూసుకుంటున్నారు? మనుషులను చూసుకుంటున్నారు. హల్లెలూయా. వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారు. నేను దిగంబరిని అని చెప్తున్నారు. అప్పటిదాకా ఎవరిని చూసి నడిచిర్రు? దేవుని చూసి నడిచినంత కాలము నీవు మహిమ చేత కప్పబడతావు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఒకసారి వీళ్ళు వాళ్ళకు వాళ్ళు చూసుకోవడం ప్రారంభించినారో అప్పుడు వెంటనే ఏమైపోయినారు? వాళ్ళు దిగంబరులమని అర్థమైపోయింది. అందుకనే మనల్ని మనము కంపేర్ చేసుకోవద్దు, మనల్ని మనము చూసుకోవద్దు. ఇక్కడ మనల్ని మనము అనే అర్థం ఏంటిదంటే స్వనీతి. నీ సొంత జ్ఞానంతో దేవుణ్ణి వెతికితే నీవు దిగంబరుడుగానే కనిపిస్తావు. హల్లెలూయా. జైపాల్కి అర్థమవుతుంది సంగతి. వాళ్ళు మహిమలో ఉన్నంతసేపు మహిమను పోగొట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒకడు బలవంతుడు వచ్చేసినాడు, అపవాది. ఆమేన్. ఇక్కడ బలవంతుడు వచ్చేసి వీళ్ళని డిస్టర్బ్ చేసేసినాడు. వీళ్ళని డిస్టర్బ్ చేసేసి వాళ్ళకు ఉన్నటువంటి మహిమ అంటే వాళ్ళ దృష్టిని ఏం చేసినాడు? డిస్టర్బ్ చేసేసినాడు. వాళ్ళ దృష్టి దేవుని మీద నుండి పోయేటట్టుగా చేసినాడు. హల్లెలూయా. సో సాతానుని కానీ పని ఏంటంటే మనము దేవుని మీద నుండి మన మనస్సును తొలగించుకోవాలా? దేని మీద మనసు పెట్టాలా? మన మీదనే నేను అనే స్వభావం వచ్చేసింది అన్నట్టు. హల్లెలూయా. నేను దిగంబరునని, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నన్ను ఇలా అన్నారు, నన్ను అలా అన్నారు, నేను 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 ఈ నేను అనే స్వభావం ఎక్కడుంటుందో అక్కడ దేవుడు ఉండడు. ఆమేన్. హల్లెలూయా.
నేను అనే స్వభావం ఎక్కడుంటుందో అక్కడ దేవుడు ఉండడు. ఇక్కడ ఏముంటాడో తెలుసా? దేవుడు ఉంటే ఇక్కడ మరి దేవుణ్ణి మాత్రం చూసే వాళ్ళు ఉంటారు. దేవుడు లేడు కాబట్టి, దేవుడు లేని దగ్గర చెప్పండి ఏముంటుంది? టైం ఉంటుంది. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటాడు, కాలము 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 ఏమన్నాడు? సంకుచితంగా ఉన్నదంటున్నాడు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? సంకుచితంగా ఉన్నదంటున్నాడు. తీసి చదువుతారా? ఈ సమయం అనేది చాలా పెద్ద మోసం మనుషులకి. ఈ సమయం అనేది చాలా పెద్ద మోసం. మనం దేవుని మహిమలోనే ఈ విధంగా ఉంటే, దేవుని మహిమలో ఉండి దేవుణ్ణే చూస్తూ మనం ఉండుంటే మనకు ఆ కాలంతో సమయము ఆ అవసరత ఉండేది కాదు. ఆమేన్. వింటున్నారు ఇక్కడ? పాల్సన్కి అర్థమవుతుందా? ఎప్పుడైతే మనము దేవునిలో నుండి అనగా మన కన్నులను మన హృదయంను దేవుని నుండి తొలగించుకున్నామో, అది దుష్టుడు డిస్టర్బ్ చేసిండా, నీకు నీవే పాడు చేసుకున్నావా, సంబంధం లేదు. నీ ఒకసారి దేవుని మీద నుండి నీ కన్నులు తీసేసి మనుషుల మీద నీ కన్నులు నిలిపితే నీవు సమయంలో పడిపోతున్నావు. ఆమేన్. ఎక్కడ పడిపోతున్నావు? సమయంలో. నీవు దేవునిలో కన్నులు పెట్టి దేవుని మీదనే ఆశ పెట్టుకున్నప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావంటే చెప్పండి, నిత్యత్వం. ఆమేన్. హల్లెలూయా. దీపకన చాలా జాగ్రత్తగా వినండి. ఒక్క మాట చెప్పడానికి నేను ఇంత కష్టపడాల్సి వస్తున్నది. మనము దేవునిలోనే మసులుకుంటే, చాలా జాగ్రత్తగా వినాలా, మనం దేవునిలోనే ఉంటే మనము దేంట్లో ఉంటాం? నిత్యత్వంలో ఉంటాం. మనము దేవుని నుండి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పడిపోతున్నాం? సమయంలో పడిపోతున్నాం. ఆమేన్. సురేష్ రాసుకుంటున్నారు? ఎవరన్నా ఏం చేస్తున్నారు? రాసుకోనండి అందరూ. దేవునిలో ఉన్నప్పుడు మనము దేవుని నిత్యత్వాన్ని హెరిట్ చేసుకుంటున్నాం, వారసత్వంగా తీసుకుంటున్నాం. ఆయన నిత్యుడు, మనం కూడా నిత్యత్వంలో ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. జాషువా, వేర్ ఇస్ గాడ్ అండ్ వేర్ ఆర్ యూ? హల్లెలూయా. అందరు వినాలా? ఇంత మట్టుకు అర్థమైందా? వీళ్ళు మొట్టమొదటిగా చేయబడ్డప్పుడు వీళ్ళు దేవుని మహిమలో ఉండి దేవుని మీదనే దృష్టి పెట్టినారు కాబట్టి దేవునితో నిత్యత్వంలో ఉన్నారు. ఆమేన్. గంగవ్వకు అర్థమవుతుందా? దేవుడికి ఎప్పుడన్నా సావు ఉన్నదే? మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. దేవునికి ఎప్పుడన్నా చావు ఉన్నదా? చావు లేని దేవుడు కాబట్టి నీవు ఎంతకాలము నీ దృష్టి దేవుని మీద నిలుపుతావో అంతకాలము మనకు కూడా చావు లేదు. ఎప్పుడొచ్చినా ఆయన ఒకే రీతిగా ఉంటాడు, నీవు కూడా ఆయనలాగే ఉంటావు. దేవుడు చచ్చిపోతే మనం చచ్చిపోతాం, కానీ దేవుడు చచ్చే దేవుడు కాదు. దాన్ని మనం ఒక గుణంగా తీసుకొని ఒక మాట చెప్తున్నా, నిత్యత్వంలో అట్లా ఉంటుంది అన్నట్టు. హల్లెలూయా. పాల్సన్కి అర్థమవుతుందా? నువ్వు దేవుని మీద దృష్టి పెడితే నువ్వు నిత్యత్వంలో ఉంటావు, ఎటర్నిటీలో ఉంటావు. ఆ నిత్యత్వంలో కయ్యాలు, జగడలు, కూసులాటలు ఇవేమీ ఉండవు. ఎక్కడుంటాయి మరి ఇవన్నీ? సమయంలో ఉంటాయి. మనం అంటాం, ఏం బతికిండ్రా అంటామా? ఒక్కళ్ళకు కూడా ఏం మేలు చేయలేడు. ఉన్న రోజులు అందరితో గొడవలు పెట్టుకున్నాడు అంటాం. ఆమేన్. హల్లెలూయా. ఉన్నన్ని రోజులు అని అంటున్నామంటే తర్వాత ఎక్కడ పోయిండు? నిత్యత్వంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కానీ దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు ఏంటంటే, మనము ఈ శరీరంను విడిచిన తర్వాత నిత్యత్వంలోకి వెళ్ళడం కాదు, ఈ శరీరంలో ఉండగానే
దేవునిలో మనం బ్రతకడం నేర్చుకోవాలంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మామకు అర్థమవుతుందా? నాకు బోధించుడు, చెప్పుకుంటూ పోవుడు నచ్చదు, అందరికి అర్థం కావాలి. నీవు మంచిగా బ్రతికితే నీవు గొప్ప గొప్ప దర్శనాలు చూస్తావు. రేపేం జరుగుతుందో నీకు తెలుస్తుంది. నిత్యత్వంలో ఉన్న సంగతులన్నీ. నిత్యత్వము 2 రకాలు ఉంది. ఒకటి నరకం ఉంది, ఒకటి పరలోకం ఉంది. నరకంలో చచ్చిపోరు, పరలోకంలో కూడా చచ్చిపోరు. పాల్సన్ గారు కిందికో మీదికో సస్తే బతికిన రోజులు ఇష్టం ఉన్నట్టు బ్రతుకుతా అంటారు కొందరు. ఏదో ఒకటి ఉన్నన్ని రోజులు నడవదు. వాస్తవమే. నిత్యత్వము మనం పోగొట్టుకుంటాం. హల్లెలూయా. నిత్య నరకమే సంపాదించుకుంటాం. రత్నమ్మ, భూమి మీద మనం మంచిగా బ్రతకకపోతే, దేవుని చెప్పినట్లు దేవునిలో నడుచుకోకపోతే మనం ఏం పొందుతాం? నిత్య నరకం. హల్లెలూయా. హల్లెలూయా. కాలము, సమయం అంటే ఏంది? కాలం. కాలమును ఎరగాలట మనం. కాలమును ఎరగాల, సమయం ఎరగాల. పౌలు భక్తుడు అంటున్నాడు, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగము. ఎట్లా సద్వినియోగం చేసుకుంటాం? వయసులు ఉండగానే బాగా సంపాదించాలరా, సంపాదించి పెట్టుకోవాలి. దాని కొరకు మనం వాడుకునేది. దేని కొరకు సమయాన్ని వాడుకుందాం? దినములు చెడ్డవి గనక సమయము పోనీయక సద్వినియోగం. ఎట్లా సద్వినియోగం చేసుకుంటారు? హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి తీయండి ఎఫెసీ పత్రిక 5:15 వర్ష చదవండి. 5:15 చూడండి. దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలట. ఆమేన్. సో సమయం, మళ్ళీ మొదటికి వద్దాం. ఇక్కడ వినండి షారోన్, దేవునిలో ఉన్నంత కాలం మనము పరలోక సంబంధమైనటువంటి దీవెనల చేత కప్పబడుతున్నాం. ఆమేన్. ఒక విశ్వాసి దేవునిలో జీవిస్తే, వాక్యంలో బ్రతికితే, పరలోకంలో ఎటువంటి దీవెనలు ఉన్నాయో ఆ దీవెనలు వీని జీవితంలో కనబడతాయి. దేవుని నుండి ఈ లోకం వైపు చూస్తే సమయంలో పడిపోతాం. ఆమేన్. సో సమయానికి ఏమున్నదంట? మనం ఇంతకు ముందు విన్నాం, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉన్నది, ఒక ఎండింగ్ పాయింట్ ఉన్నది. ఆమేన్. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఆమేన్. హల్లెలూయా. సమయం అంటే ఏంది? సమయంలో ఉన్న వాళ్ళు పుడుతున్నారు, చస్తున్నారు. ఆమేన్. కానీ దేవునిలో ఉన్న వాళ్ళకి మరణం ఉన్నదా? ఇప్పుడు మనకు మరణం ఉన్నదా? చెప్పండి. అది టెంపరరీ. మనము నిత్యము ఎవరితో బ్రతుకుతాం? దేవునితో బ్రతుకుతాం. హల్లెలూయా. నిత్యత్వంలోనికి మనం ప్రవేశించాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ సమయంలో ఉన్నాం, ఇంకా చచ్చిపోలేం, ఇంకా బ్రతికే ఉన్నాం, చనిపోలేదు మనం. ఈ బ్రతికి ఉన్న వాళ్ళ కొరకు దేవుడు ఏమి ఇచ్చినాడంటే ఈ యొక్క వాక్యముని ఇచ్చినాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎందుకు కొట్టిరో మీకు తెలియదు కదా. వాక్యం ఎవరికి ఇవ్వబడ్డది అంటే చచ్చిపోయిన వాళ్ళ గురించి కాదు, శరీరంలో ఉన్న వాళ్ళ గురించి. ఆమేన్. ఈ శరీరంలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ వాక్యం ఉపయోగపడుతుంది. ఈ వాక్యము మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎక్కడికి మార్గము? ఒరే బాబు, నువ్వు సమయంలో ఉన్నావు, కానీ నీవు నన్ను వెంబడిస్తే, నా మాట వింటే, వాక్యాన్ని వింటే, నీవు సమయంలో ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్తావు? నిత్యత్వము. ఆమేన్. ఎటర్నిటీ. హల్లెలూయా. ఈ వాక్యం వినడం వల్ల మనం ఎక్కడికి వెళ్తున్నాం? అర్థమవుతుందా?
అమ్మ దెబరమ్మ, బ్రతికున్నోళ్ళ కొరకు దేవుని వాక్యం ఎందుకొరకు? ఈ సమయంలో నుంచి మనల్ని లేపేస్తుంది అన్నట్టు. ఈ సమయం నుంచి మనల్ని ఏం చేస్తుంది? తీసివేస్తుంది. ఈ సమయంలో బ్రతకకుండా ఏం చేస్తుంది? దేవునిలో ఎప్పుడు చూసినా దేవుడు 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 అనే యజ్ఞాన్ని పెడుతుంది. హల్లెలూయా. ఈ సమయంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు చూసినా వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని చేస్తారు, మనుషులను మనుషులు చూస్తారు. సంఘం ఇప్పుడు వాక్యాన్ని చేతబట్టుకొని నిత్యత్వంలో ఉండాలనా, లేక ఇదే బ్రతుకు అని పాత బ్రతుకులాగానే టైంలో బ్రతకాల? మనం చెప్పండి, ఎక్కడ బ్రతుకుదాం మనం? ఎంతమందికి అర్థమవుతుంది దేవుని వాక్యం యొక్క విలువ? వాక్యం ఎవరి కొరకు? బ్రతికి ఉన్న వాళ్ళ కొరకే, చచ్చిన వాళ్ళ కొరకు కాదు. ఈ వాక్యాన్ని కనుక మనము అనుసరించి నడుచుకుంటే మనం పైకి ఎగురుతూ ఉంటాం, చివరికి దేవుణ్ణి చేరుకుంటాం. ఒక్కొక్క మెట్టు మనం బ్రతికినంత కాలము ఆ వాక్యంలో నడిచినట్లయితే మనము పరలోకాన్ని చేరుకుంటాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే శారీరకంగా ఈ భూమి మీద ఉన్నప్పటికీ ఆత్మలో మనం ఎక్కడుండాలా? దేవునిలో ఉండాలా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది మాట? సో వాక్యాన్ని అనుసరించి నడిచేవాడు శరీర సంబంధమైన వాటిపైన మనస్సు పెట్టడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ నిత్యత్వం అంటే ఎట్లా ఉంది? ఇది దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్ లేదు, ఒక ఎండింగ్ పాయింట్ లేదు. ఆమెన్. ఇంట్లో సావు అనేది ఉండదు. అందుకే బ్రతికి ఉంటే లాభమే, చస్తే కూడా లాభమే. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు జైపాల్. అర్థమైందా? ఇక్కడనే ఉండి శరీరంలో ఉండి మనం ఎక్కడ నడుచుకోవాలా? ఆత్మలో నడుచుకోవాలా. ఆమెన్. మనలో ఒకటి సమయానికి సంబంధించింది ఉంది, మనలో ఒకటి నిత్యత్వానికి సంబంధించింది ఉంది. హల్లెలూయా. ఈ శరీరము సమయంలో ఉంటుంది. ఎక్కడుంటుంది? మన ఆత్మ ఎక్కడుంటుంది? నిత్యత్వంలో ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ లోకంలో ఉంటూ ఈ సమయంలో ఉన్నా కానీ ఆ యొక్క నిత్యత్వంలోకి అడుగుపెట్టి నిత్యత్వంలో ఉన్న ఆనందము మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. పౌలు భక్తుని తల నరుకుతుంటే సంతోషంగా ఆయన అప్పచెప్పుకున్నాడు. పౌలు భక్తుని తల నరుకుతూ ఉంటే ఏం చేసిండు? ఆయన సంతోషంగా అప్పచెప్పుకున్నాడు. ఎందుకు ఆ సంతోషం? ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు? ఆయన ఇక్కడ లేడు, ఆయన శరీరంలో లేడు. ఆమెన్. నీ తల నరికేస్తామంటే కూడా ఏం చేసిండు? ఆయన సంతోషంగా అప్పచెప్పుకున్నాడు. శిష్యుల చర్మం బీకేస్తే కూడా వాళ్ళు సంతోషంగా అప్పచెప్పుకున్నారు. ఉల్టా సిలువేసి పేతురును చంపేస్తే కూడా ఆయన సంతోషంగా శ్రమలు అనుభవించినారు. హల్లెలూయా. ఎందుకు వాళ్ళు ఆ విధంగా శరీరమును అంతింసిస్తుంటే అని అన్నారా? శ్రమ పెడతా ఉంటే అనలే. హల్లెలూయా. ఎందుకు అనలేరంటే వాళ్ళ కన్నులు ఎవరి మీద ఉన్నాయి? దేవుని మీద ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ బ్రతుకుతున్నారు? ఈ యొక్క నిత్యత్వంలో శరీరానికి ఏమన్నా సంబంధం ఉందా? ఈ శరీరం ఉన్నా ఊడిపోయినా సంబంధం లేదు. దేనికి? నిత్యత్వంలో ఉండడానికి. హల్లెలూయా. అసలు ఈ నిత్యత్వాన్ని ఎందుకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో మనం చూద్దాం. హల్లెలూయా. ఆదికాండం తీసుకుందాం, 1వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. చదువుతారా? ఆమెన్. మన పోలిక చొప్పున నరులను చేయుదాం. హల్లెలూయా. నేనైతే మీకు వాక్యాన్ని నేర్పించడానికి ప్రసవ వేదన పడ్డట్లే ఉంది నా బాధ. కష్టపడి చెప్పినట్టే ఉంది. ఆమెన్. హల్లెలూయా. ఒక మంచి తోట చేసినాడు. హల్లెలూయా. ఏదోని తోట చేసినాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేసినాడు?
ఆ తోట చేసి ఆ తోటలో మనుషులని తన పోలిక చొప్పున చేసినాడు. హల్లెలూయా. యేసు ప్రభు మనుషులను తయారు చేసి ఎవరి పోలిక చొప్పున చేసినాడు? దేవుడు ఎట్లా ఉన్నాడో ఆ పోలికను చేసినాడు. దేవుడు ఏమై ఉన్నాడు మరి? మనుషులు ఏ పోలికలు ఉన్నారో తెలుసుకోవాలంటే ఎవరి పోలికలు ఉన్నారట? దేవుని. గంగవ్వ, ఫస్ట్ మనుషులను దేవుడు భూమి మీద కలగజేసినప్పుడు మట్టిలో నుంచి కలగజేసిందని వింటున్నాం. కానీ ముందు ఆయన మనస్సులోనే, ఆత్మలోనే ఆయన ఆ కార్యాన్ని జరిగించినట్టు మొదటి అధ్యాయంలో చూస్తున్నాం. ఏం చేస్తున్నాడు దేవుడు? నా పోలిక చొప్పున, మన పోలిక చొప్పున మనము మనుషులను చేద్దామంటున్నాడు. ఇప్పుడు మనుషులు ఏ రూపంలో ఉన్నారో తెలుసుకోవాలంటే ఎవరి రూపం చూస్తే తెలుస్తుంది. అర్థమైతలేదు మీకు? మరలా చెప్తున్నాను. దేవుడు ఆల్రెడీ ఉన్నాడు. దేవునికి ఏదో ఒక రూపం ఉన్నది. ఆమెన్. ఉన్నది ఆ రూపం. ఆ రూపంలో దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? మనుషులను చేస్తా అంటున్నాడు. మనం అల్కగా తీసుకుంటున్నాం ఈ సంగతులను. మనం అల్కగా తీసుకోవద్దు ఈ సంగతులు. దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లా మనుషులని తయారు చేస్తానన్నాడు. ఆమెన్. ఇప్పుడు మనుషులను తయారు చేసినాడు. ఇప్పుడు మనుషులు ఎట్లున్నారట సురేష్? మనుషులు ఎట్లున్నారట? దేవుని పోలికలను ఉన్నారట. ఇప్పుడు దేవుడు ఎట్లున్నాడట? మనుషులు ఎక్కడికి వెళ్ళొచ్చారు? ముందు దేవుడు కదా, ఆయన పోలికల్ని మనుషులు చేసే. ఇప్పుడు మనుషులు ఎట్లున్నాడో తెలవాలంటే నీకు ఎవరు ఎట్లున్నారో తెలవాలా? దేవుడు ఎట్లున్నాడో తెలవాలి. దేవుడు ఎట్లున్నాడట మరి? ఆత్మై ఉన్నాడు. ఆమెన్. శరీరమై ఉన్నాడా? దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. తండ్రిని ఆరాధించువారు దానికి ముందు ఏమంటున్నాడు? దేవుడు ఆత్మ గనుక, కమాన్, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాల. హల్లెలూయా. నేర్చుకోనండి. యోహాను సువార్త తీసుకోండి. 4వ అధ్యాయంలో 24వ వచనం చూడండి త్వరగా. దేవుడు మనుషులను చేసినాడు. మనుషులను చేసిన దేవుడు తన పోలికలో నరులను సృజించినాడు. ఇప్పుడు నరుడు ఎట్లా ఉన్నాడో తెలవాలంటే దేవుడు ఎట్లున్నాడో మనకు తెలవాలా. దీపకనకు అర్థమవుతుందా? దేవుని పోలికలో చేసినానంటున్నాడు. చూడు బైబిల్లో చూడు, మొదటి అధ్యాయంలో ఆదికాండం 1st పేజ్లోనే 26వ వచనం చూడు. దేవుడు అంటున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపంలో మనలాగే నరులను చేద్దామన్నాడు. చేసినాడు. ఇప్పుడు నరులు ఎట్లున్నారో తెలుసుకోవాలంటే మనకెవరిని చూస్తే తెలుస్తుంది? దేవుని చూస్తే తెలుస్తుంది. ఆమెన్. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? ఎఫ్ఎస్సి అదేంది మనము యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 24వ వచనంలో చూస్తున్నాం. దేవుడు ఏమై ఉన్నాడట? దేవుడు ఏమై ఉన్నాడట? ఆత్మ. 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 హల్లెలూయా. ఇప్పుడు నరులు ఏమై ఉన్నారు? కాన్సన్ట్రేట్ చేసినండి, ఎందుకంటే మీరు మంచిది మిస్ అవుతున్నారు. దయ్యము అడ్డగిస్తూ ఉంది మంచి వాక్యానికి. మనం ఇంకా వాక్యం మొదలు పెట్టుకోలేదు. ఇది అర్థమైతే కానీ ఈ దినం వాక్యం అర్థం కాదు మనకి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. నరుడు ఏమై ఉన్నాడు? శరీరమై ఉన్నాడా? ఇప్పుడు అర్థమవుతుంది మీకు. హల్లెలూయా. ముందు ఇక్కడ మహిమలో వీరిని దేవుడు ఏం చేసినాడు? ఈ ఏదోను తోటలో, చెప్పండి, ఏదోను తోటలో వాళ్ళని ఉంచిన. ఏదోను తోటలో దేవుడు ఏం చేసిండు? వాళ్ళని
వాళ్ళని ఏం చేసినాడు? మంచి స్థితిలో దేవుని లాగానే వీళ్ళని ఉంచితే వీళ్ళేం చేసినారు? పాపము. ఏదోని తోట, ఇది భూమి, ఇది ఏదోని తోట. ఇందులో పాపం చేశారు. పాపం చేసి ఈ మహిమ పోగొట్టుకున్నారు. మహిమ లేకుండానే ఉన్నారు. హల్లెలూయా. ఈ సంగతిని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళు ఎంతకాలము దేవుని చిత్తాన్ని జరిగించినారో అంతకాలం వాళ్ళు ఎక్కడున్నారు? ఆత్మలో ఉన్నారు. ఆమేన్. ఎప్పుడైతే దేవుని మాట కాకుండా వారు సొంత నీతిని నమ్ముకున్నారో, క్షమించమని కూడా అడగలేరు దేవుణ్ణి. అడిగారా? మా తప్పైంది క్షమించమని అడిగారా? అక్కడ కూడా వచ్చింది నువ్వే ఇచ్చినావు అని. కానీ క్షమించమని మాత్రము నా తప్పైంది ప్రభు అని అంటున్నారా? అనలేరు. అక్కడనే మొదలైంది సమస్తం. పాపం చేయగానే వీళ్ళు ఏమైపోయారు? ఏమైపోయారు? దేవునితో నడిచే వాళ్ళు పాపంలో నడుస్తున్నారు ఇప్పుడు. అనగా ఆత్మలో నుండి వీరు శరీరంలోకి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆమెన్. హల్లెలూయా. ఆత్మలో ఉన్నటువంటి ఆదాము అవ్వ ఏమైపోయారు? పడిపోయి శరీరంలోనికి వచ్చినారు. శరీర స్వభావంతో నడుచుకుంటున్నారు. ఆమెన్. హల్లెలూయా. వీళ్ళు ఆత్మలో ఉన్నంత కాలం ఎక్కడున్నారు? నిత్యత్వంలో. ఆమెన్. దేవునిలో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే శరీరంలోకి తప్పు పాపం చేసి పడిపోయారో వీళ్ళు ఇప్పుడు ఏమైనారు? సమయంలోకి వచ్చినారు. టైం. ఆమెన్. సమయం మీకు గుర్తుంటారని రాస్తున్నా. నిత్యత్వంలో నుంచి ఎక్కడ పడిపోయారు ఇప్పుడు? సమయం. ఈ నిత్యత్వాన్ని మనము ఆత్మ నడిపింపు అనుకుంటున్నాం. ఆమెన్. ఈ సమయాన్ని మనము శరీరం అని, ఆత్మ స్వభావము, శరీర స్వభావం. ఆమెన్. రెండున్నాయి ఇక్కడ. ఈ నిత్యత్వంలో ఉన్నది దేన్ని సూచిస్తుందంటే ఆత్మ స్వభావమని. ఆమెన్. మీకు ఇవి మూల పాఠములు అర్థం కావాలా? ఆది మానవుడు దేవునితో గడిపినన్ని దినములు ఆత్మ స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు. పాపం చేసినప్పుడు ఏమైపోయాడు? శరీర స్వభావంగా ఉన్నాడు. ఆమెన్. ఈ దినము ఎంతమంది సమయాన్ని పట్టుకొని ఎలాడుతున్నారో వాళ్ళందరూ కూడా శరీరంలోనే ఉంటున్నారు. మన గురి నిత్యత్వంలో ఉండాలా. ఆమెన్. ఇక్కడ ఏమైందంటే ఈ యొక్క ఆత్మ నుంచి శరీరంలోకి పడిపోయిన మనిషి మరలా తిరిగి శరీరం నుంచి ఆత్మలోనికి రావడానికి దేవుడు ఈ దినమున మనల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆమెన్. ఈరోజు మనం వాక్యం ఎందుకు వింటున్నాం? మీరు పడిపోయే స్థితి ఉన్నారు. ఇప్పుడు ఏం కావాలా? ఈ శరీర స్వభావం కలిగిన మనము ఆత్మ స్వభావంలోనికి రావాలా. ఎంతమందికి అర్థమైంది? మొదటి ఆదాము ఏం చేసినాడంటే మనుషులందరినీ శరీరంలో పడేసినాడు. కడపటి ఆదాము యేసుప్రభు వచ్చేసి మరి మనుషులందరినీ మరలా తిరిగి ఆత్మలోనికి నడవండి నాయన, ఆత్మలో నడవండి, శరీర క్రియలు ఏమీ చేయకండి. ఎప్పుడు చూసినా మనం శరీర క్రియలనే ఉంటున్నాం. శరీర క్రియల్లో ఉన్న వాళ్ళందరూ సమయంలోనే ఉంటారు. పాల్సన్కి అర్థమవుతుందా? ఎందుకు వాక్యం వింటున్నావు నువ్వు? ఇప్పుడు నేను దేవుడు ఏ స్థానంలో ఉంచిపోయిండో ఆ స్థానంలో తిరిగి రావడానికి కొరకే ఆమెన్ ఆత్మీయ స్థితిలో ఉంచినాడు. ఈ ఆత్మలో ఉన్నవాళ్ళు చక్కగా దేవునితో సహవాసం కలిగి ఉంటారు. హల్లెలూయా. ఆదాము ఎక్కడున్నాడో అవ్వ అక్కడ ఉంటే బాగుండేది. ఆదాముకు తెలియకుండా ఏం చేసింది? తిరగడానికి పోయింది.
అవ్వ ఆదామును కప్పుకొని ఉంటే, భార్య భర్త మాట అప్పుడే వినుంటే, నా భర్త చెప్పండి నేను ముట్టను అని అనుంటే చాలా బాగుండేది కదా. హల్లెలూయా. ఎంతమంది బాగుండే అనుకుంటారు? కప్పు కాలేదు, సొంతగా వెళ్ళింది, నాతోని కాందేముంది అనుకున్నది, చెప్పిన మాట విన్నది, మోసపోయింది, తిన్నది, వచ్చి ఆదమకు కూడా ఇచ్చేసింది. హల్లెలూయా. ఇది చాలా చాలా అర్థం చేసుకోవాల్సిన సంగతి. గుర్తుంటాయా ఈ సంగతులు మీకు? ఎక్కడి నుంచి పడిపోయారు మనుషుడు? నిత్యత్వంలో నుంచి సమయంలోకి పడిపోయాడు. ఇప్పుడు సమయంలో ఉన్నాడు, ఎక్కడికి పోవాలా? ఎందుకు ఈ పాకులాట? పరలోకం అంటే ఏంది? నిత్యత్వమే. ఎక్కడుంది పరలోకం? భూమినే. పరలోకం మీ మధ్యలోనే ఉన్నదన్నదా వాక్యము. యేసుప్రభు ఏం చెప్పిండు? పరలోకము మీ మధ్యలోనే ఉన్నదన్నాడు. అంటే ఆదాము మొదటగా ఇక్కడనే ఉండి పరలోకంలో బ్రతికిండు. పాపం చేసి ఏమైపోయిండు? సమయంలోకి వచ్చేసిండు. పుట్టుడు సచ్చుడు అనేది వచ్చింది. ఎస్తేరమ్మ ఏమొచ్చింది? పుట్టుడు సచ్చుడు వచ్చేసింది. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ వచ్చేసింది. ఆది ఉంది, అంతం ఉంది. దేవునికి ఆది అంతం ఉందా? దేవునికి ఆది లేదు, అంతం లేదు. ఇప్పుడు తిరిగి మనం కూడా ఆది అంతము లేని వాళ్ళం కావాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. జాన్కి అర్థమవుతున్నా? మనము దేవుడున్న స్థితిలో నుంచి పడిపోయినాం. ఇప్పుడు తిరిగి మరలా దేవుడు నిలిపిన స్థానంలోనికి మనము లేవాలా. హల్లెలూయా. ఈ సమయంలో నుండి మనము నిత్యత్వంలోనికి వెళ్ళాలా. సంఘము ఆ విధంగా నిత్యత్వంలో ఉండి మాట సెలవిస్తే కార్యములు జరిగే స్థితిలో బలంగా ఉండాలని ఆశ చాలా కలిగి ఉన్నాం. అందుకే మిమ్మల్ని దయ్యం శోధిస్తూ ఉన్నది ఎదగకుండా. హల్లెలూయా. ఒకే వచనం చదువుకుంటాం మనం ఈరోజు వాక్యంలో, కానీ అది చాలా చాలా బలమైనది. ఇప్పుడు ఏమైపోతున్నదంటే, ఆత్మని ఇచ్చినటువంటి దేవుడు, అది పోగొట్టుకున్నటువంటి మనము శరీరంలోనికి వచ్చేసినాం. ఆమేన్. ఇప్పుడు 2వ అధ్యాయంలో చూస్తే ఈ శరీరము దేంతో చేయబడ్డదట? చెప్పండి. ఆదికాండం 2వ అధ్యాయంలో చూస్తే నేలమంటిని, దేవుడైన యెహోవా నేలమంటిని తీసుకొని ఏం చేసిండు? మనిషిని తయారు చేసినాడు. హల్లెలూయా. చదువుతారు 7వ వచనం, 2:7. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించినాడు. ఆమేన్. మట్టితో చేయబడ్డది శరీరం. దేంతో చేయబడ్డది? మట్టితో చేయబడ్డది. అనగా పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చబడ్డది ఇది. ఆమేన్. మట్టితో చేయబడ్డది అంటాం. మట్టితో చేయబడితే బురదలో కరిగిపోలే కదా, నీళ్ళలో మునిగితే. ఎందుకు కరిగిపోతలేదంటే పరిశుద్ధాత్మ కాల్చినాడు. ఇది కుండ. మన శరీరం ఏంటిది? ఘటం అంటున్నది దేవుని వాక్యం. ఏమంటుంది? బలహీనమైన ఘటము. మన ఘటములను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలని. ఉన్నారా ఇక్కడ ఈరోజు? అసలు పాపంలో పడిపోగానే సమయంలోకి వస్తున్నాం. సమయంలోకి వచ్చిన ప్రతివాడు శరీరంలోనే నడుచుకుంటున్నాడు. ఆమేన్. శరీరంలో నడుచుకుంటున్న ప్రతివాడు ఏ స్థితిలో ఉంటున్నాడు? మట్టి మన్నులాగా కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చేతులు ఎత్తి చెప్దాం అందరం కూడా. ఉన్నారు ఇక్కడ? నేను చూస్తున్నాను ఆ భ్రష్టత్వం సంఘంలో కమ్ముకొస్తూ ఉంది. ఒకరి నుంచి ఒకరికి అది నిర్లక్ష్యం అనేది వస్తూ ఉన్నది. రోషం కలిగి ఎవరు కూడా దేవుని కొరకు నిలబడట్లేదు. అందుకే నేను ఈ మాట చెప్తున్నాను. వాళ్ళు పాపంలో పడగానే వీళ్ళ వెనకాల ఒకడు పడ్డాడు. ఎవడు వాడు? సాతానుడు, బలవంతుడు. కొత్త నిబంధనలో చెప్పినట్టు, లూకా 11:21 చెప్పినట్టు ఏంటిది? బలవంతుడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు వీని వెనకాల పడ్డాడు? ఎవరు పడమన్నారు వీని వెనకాల?
దీపకం ఈ సత్యాలన్నీ తెలుసుకోవాలి మనం. వీరు ఎప్పుడైతే ఆత్మలో నుండి శరీరంలో పడిపోయారో, శరీరంలో పడిపోగానే వాని వెనకాల ఒకరిని పంపించినాడు దేవుడు. ఎవరినో తెలుసా? మోసం చేసినటువంటి బలవంతున్నే పంపించినాడు. హల్లెలూయా. నిన్న ప్రశ్న అడిగాను అక్కడ. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు ఎక్కడి నుంచి? మీ వద్ద నుండి. అంటే అపవాది ఎక్కడుంటాడు అపవాది? మన దగ్గరనే ఉంటాడు ఎప్పుడు. వాడు మన వెనకాలనే ఉంటాడు. నువ్వు దేవునికి లోబడితే, నువ్వు వాడిని గద్దిస్తే వాడు ఏమవుతాడు? పారిపోతాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? వాడు మనతోనే ఎందుకున్నాడు? ఇక్కడ దేవుడు చెప్పినాడు కాబట్టి. ఈ మహిమలో ఉన్న వాళ్ళు మట్టిగా మారిపోయినారు. ఏమైపోయారు? మళ్ళీ ఏమైపోయారు? శరీరంలోకి పడిపోయారు. ఇలా దేవుడు ఉంటేనే ఒక లెక్క, దేవుడు లేకపోతే ఉట్టి మట్టే, ఉట్టి కుండనే, పనికి మాలిన కుండ. హల్లెలూయా. 3వ అధ్యాయం తీసుకునండి ఆదికాండంలో. ఏమంటున్నాడు అక్కడ? సంఘము ఈ స్థితిలో నేను చూస్తున్నాను, చాలా బాధాకరం. సేవకునిగా మీ గురించి, మీ నిమిత్తము చాలా ప్రార్థన చేస్తున్నాను. అయ్యో ప్రభువా, జ్ఞానం కలిగిన సంఘాన్ని మాకు దయచేయండి అని. సండే దేవుని సన్నిధిలో ఉండాల్సింది ఎక్కడెక్కడనో ఉంటున్నాం. కాపరికి తెలియకుండా మనం ఎన్నెన్నో పనులు చేసుకుంటున్నాం. ఆమెన్. హల్లెలూయా. అందరూ ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తారా మాట? 18, 19 చూడండి 3వ అధ్యాయంలో. ఆమెన్. ఏమైపోయిందట? నేల నుంచి తీయబడ్డావు కాబట్టి నువ్వేమైపోతావు? నువ్వు ఆత్మలో లేకపోతే నువ్వేమైపోతావు? మన్ను అయిపోతున్నావు అన్నట్టు, మన్నులాగే కనిపిస్తూ ఉంటావు. హల్లెలూయా. శరీర స్వభావం కలిగిన వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారట? మన్ను. హల్లెలూయా. జాన్, నువ్వు ఇక్కడ కూర్చొని కూడా నువ్వు ఆత్మలో లేకపోతే ఇక్కడ కూడా ఏమైపోయినావు? నువ్వు శరీరం, మన్ను. ఇక్కడ కొందరు మన్నులు ఉన్నారు, మట్టితో చేయబడిన వాళ్ళు, ఇంకా శరీరంలోనే ఉన్నోళ్ళు. హల్లెలూయా. ఉన్నారా? ఎవరన్నా చేతెత్తండి. నేను ఇంకా శరీరంలోనే ఉన్నాను వాళ్ళు. ఆత్మలో ఉంటేనే మీకు సేఫ్. మీరు ఒప్పుకోకపోయినా భయపడి లోపలన్న సెట్ చేసుకోనండి. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు ఏమి కాదనుకుంటున్నారు. ఇక్కడ ఒక బలవంతుడు ఉంటాడు, సాతాను చేత ఏర్పరచబడిన వాడు. ఆమెన్. ఎందుకుంటాడంటే ఇక్కడ వాడికి వచ్చేది ఉంది. ఇక్కడ వాడు బిడ్డలు ఉన్నారు కాబట్టి వాడు సంఘంలోకి వస్తాడు. నువ్వేవాడి? నా బిడ్డ దగ్గర నేను వస్తున్నా అంటాడు. హల్లెలూయా. సేవకుడే సాతాను ఇక్కడ రాకంటే వాడంటాడు నీకేం అధికారం లేదు, వాడు నేను కన్న కొడుకు, వాడి ఇంటికి వచ్చి అన్ని నా పనులే చేస్తాడు, వాళ్ళు అన్ని పెరిగేటి అని నా బిడ్డలే అంటాడు. హల్లెలూయా. సో అప్పుడు నాకు కూడా ఏమి అధికారము ఉండదు. ఆమెన్. తల్లిదండ్రులకు పిల్లల మీద అధికారం ఉంటుందా ఉండదా? చెప్పండి మీరే. ఇక్కడ ఉన్నారు కొంతమంది. కాబట్టి మనం నేర్చుకోవాలా, ఆత్మానుసారంగా బ్రతకండిరా నాయన అని చెప్పి దేవుడు సేవకుల ద్వారా ఎంతో నేర్పించిన శరీరంలో ఉన్న మనము తిరిగి ఆత్మలో బ్రతకడానికి నేర్చుకుంటున్నాం. తిరిగి ఆత్మలోనికి నడిపించడానికే దేవుని వాక్యము. ఆమెన్. తిరిగి ఆత్మలోనికంటే నిత్యత్వంలోనికి. దేవుడు ఎక్కడున్నాడు అక్కడ సావు లేదు, మరణం లేదు, దుఃఖం లేదు, వ్యాధులు లేవు, చింతలు లేవు. నిత్యత్వంలో ఇక్కడనే ఉండి అది అనుభవించాలంటే ఇక్కడ ఉండి ఇక్కడనే వస్తున్నాం మనం. హల్లెలూయా. చచ్చినోడు ఏమైపోతున్నాడు? మన్ను అయిపోతున్నాడు. నిజమైన చావు ఎక్కడుంది? దేవునితో కనెక్షన్ కట్ కాగానే, దేవునితో కనెక్షన్ కట్ అయిపోగానే మన జీవితంలో మనం ఏమైపోతున్నామంటే మన్నుగా మార్చబడుతున్నాం. పనికిరాని శరీరాన్ని మనం నమ్ముకొని దేవునితో కట్ అయిపోతున్నాం. హల్లెలూయా.
మనం దేంతో చేయబడ్డాం? నేల మట్టితో. దేవుడు లేకపోతే మనం ఏమైపోతున్నాం? తిరిగి మన్నైపోతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ సంఘంలో కూడా కొందరు ఆత్మలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొందరు శరీరంలో ఉన్నారు. హల్లెలూయా. శరీరం దేంతో చేయబడ్డది? మట్టితోని. ఆమేన్. 14వ వచనం చూడండి ఇప్పుడు 3వ అధ్యాయంలో. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో ఏమన్నాడు? నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు. ఏం తింటుందట? మన్ను. నిన్ను కాదు కదా, నువ్వు మన్నెందుకు అవుతావు? ఇప్పటిదాకా ఏం విన్నాం మనం? సాతానుడు ఇట్లా నోరు తెరుచుకొని వచ్చి చూస్తాడంట. దేవుడే చెప్పిండు వానికి. అధికారం ఎవరిచ్చారు సాతానుడికి? ఏం తినమన్నాడు? మన్ను తినమన్నాడు. ఇక్కడ ఆత్మలో ఉన్న వాళ్ళు మన్నులాగా కనిపించారు, దానికి ఆత్మలో లేని వాళ్ళు మన్నులాగా కనిపిస్తారు. ఇప్పుడు అదేం తిని బ్రతకాలా? మన్ను తిని బ్రతకాలా. ఆమేన్. ఇప్పుడు అందుకే అది మనుషులు వెనకాల పడ్డది. ఎందుకు? దేవుడే తినమన్నాడు. మన్ను లెక్క ఎవడు కనిపిస్తే వాడిని, శరీరంగా ఎవడు ప్రవర్తిస్తే వాడిని ఎవడు తినాలి? ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? స్లో అండ్ స్టడీ, తెలియని సంగతులే. ప్రతిదీ చాలా విలువైందే, కానీ ఇక్కడ మీకు ఉద్యమం లేక నేను నిలబడి బోధిస్తున్నాను ఒక దగ్గర ఉండి. లేకపోయింటే అనేక ఎగ్జాంపుల్స్ చెప్పేవాడిని. మీ ఆశను బట్టి దేవుడు నన్ను నింపుతాడు. ఆమేన్. మీరు ఆశిస్తే మాత్రం నింపుతూ ఉంటాడు. ఇప్పుడు సాతానుడిని దేవుడు మన వెంబడ పడేసిండు. ఇక బండి వెనక ఏమంటారు, ఎడ్ల కాళ్ళ వెనకాల చక్రాలు వచ్చినట్టు మన వెనకాల ఎవడున్నాడు? సాతానుడు ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, మన వెనకాల ఎవడున్నాడు? ఎవడు వెనకాల ఉన్నాడు? మన అంటారేంది? నన్ను కలుపుకోకండి. శరీరంలో ఉన్న వాళ్ళు వెనకాల ఎవరున్నారు? శరీరం మట్టితో చేయబడ్డది. ఇప్పుడు మట్టిని ఎవడు తినాలే? అందుకే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ వాడు మింగేస్తూ ఉన్నాడు, ఎంటైజ్ చేస్తుండు, పురులు గొలుపుతూ ఉన్నాడు, పురి గొలుపుతూ ఉన్నాడు, మరులు గొలుపుతాడు. చెయ్యిరా, ఇది చెయ్యి, అది చెయ్యి, ఆ పాపం చెయ్యి, ఈ పాపం చెయ్యి అంటున్నాడు. చివరికి దేవుని కృపను పోగొట్టుకునేటట్టు చేసి వాడిని శరీరంలో మట్టిగా మార్చేసుకొని మింగేస్తూ ఉన్నాడు. ఆమేన్. వాడు ఆకలి తీర్చుకోవాలా, వాడు ఎంతటి వాడినైనా పడగొట్టేస్తాడు. హల్లెలూయా. కానీ అందుకే ఈ దినం మనం ఈ మాట వింటున్నాం. ఎవరైతే ఆత్మానుసారంగా బ్రతుకుతారో వాళ్ళందరూ కూడా నిత్యత్వంలో ఉండి వాళ్ళ దిమాకంతా దేవుడు దేవుడు ఉంటుంది. ఇక ఈ లోకంలో ఉన్న ఏమి ఉండదు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనమేమో శరీరంలో ఉండి మొత్తము ఈ శరీరంలో ఎట్లా తినాలా, ఏం తాగాలా, ఏం ధరించుకోవాలా, ఏడ జాబ్ వెతుకోవాలా, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఆమేన్. ప్రతిదాన్ని ఆత్మానుసారంగా చేయాలి. దేవుని సెలవు పొంది చేసినప్పుడు దేవుని మహిమ, దేవుని కృప నిన్ను కప్పుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవునిలో దాచబడాలంటే యేసుక్రీస్తులో దాచబడాలా. యేసుక్రీస్తులో దాచబడాలంటే సేవకునిలో దాచబడాలా. ఆమేన్. నీవు సేవకునిలో దాచబడాలంటే నీవు నీ భర్తలో దాచబడాలా. హల్లెలూయా. నీవు నీ భర్తను గౌరవించకుండా నీకు కాపుదల లేదు. నీ పిల్లలు నీ మాట వినకపోతే నీ పిల్లలకు కాపుదల లేదు. నీ పిల్లలు నీలో ఉండాలా, నీవు సేవకునిలో ఉండాలా, సేవకుడు యేసుక్రీస్తులో ఉండాలా, యేసుక్రీస్తు తండ్రిలో ఉండాలా. ఆమేన్. అప్పుడు ఏమవుతుంది? ఈ దయ్యంకు కనబడం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అర్థమవుతుందా? సంఘం ఇప్పుడు ఏమవుతుంది? సంఘంలో ఒక చీడ పురుగు చేరి ఒక్కొక్కళ్ళని ఏం చేస్తుందంటే, ఏం కాదు, గీ పని చేస్తే ఏమున్నది, సేవకునికి చెప్పకుండా చేస్తే ఏమున్నది, మనం ఇష్టం ఉన్నట్టు చేస్తే ఏమున్నది, ఒక కాపుదల లేదు, ఒక క్రమం లేదు, ఒక నాయకుడు లేడు మీకు. ఆమేన్. ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉంటారు, బుద్ధికి తోచినట్టు అన్నీ చేస్తారు. అన్నీ చేసిన తర్వాత అప్పుడు కష్టం వస్తేనే సేవకుని దగ్గర దాకా వస్తారు. కష్టం రాకపోతే అవి సేవకునికి తెలియని కూడా తెలియవు. ఎంత వ్యతిరేకమైన పనులు చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. కానీ మీ వెనకాల సేవకుడు ఉండకపోవచ్చు, కానీ మీ వెనకాల మాత్రం ఖచ్చితంగా సాతానుడైతే వాడు ఉంటాడు. హల్లెలూయా. అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలని నేను ఈ మాట చెప్తున్నాను. ఈ దినం వాక్యంలోకి వెళ్దామా? మట్టిలో కనబడుతున్నారా ఎవరన్నా? అయ్యో నేను ఇంకా పాపంలోనే ఉన్నాను, ఇగో పాపంలో పడిపోయిన మనిషి ఎట్లున్నాడట ఇక్కడ?
శరీరంలో ఉన్నాడు. శరీరం దేంతో చేయబడ్డది? మట్టి. మట్టిని తినమని ఎవరికి అధికారం ఇచ్చినాడు? సర్పము. సాతానుడు అంటే అరే మీ దేవుడే నాకు లైసెన్స్ ఇచ్చిందంటది. మనమేమో యేసు ప్రభు దగ్గరకు పోతున్నాం, చర్చికి పోతున్నాం అని మనము భ్రమలో ఉంటాం. భ్రమపరచు ఆత్మను పొందుకుంటాం. ఏమి కూడా నిన్ను కాపాడవు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నీవు యేసు ప్రభు చెప్పినట్టు వాక్యం చేత ఎత్తబడాలా. ఆమెన్. వాక్యం ఏం చేస్తుంది? సమయంలో ఉన్న నిన్ను నిత్యత్వంలోకి తీసుకెళ్తుంది. శరీరంలో ఉన్న నిన్ను ఆత్మలో నడిపింపజేస్తుంది. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని అనుసరించి జీవించాలనుకుంటున్నారు? మీ చేతుల్లో ఉన్న వాక్యానికి ఎంత విలువ ఉంది. అది నిన్ను ఈ లోకంలో దుష్టునికి దొరకకుండా నిన్ను కప్పేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మీ చేతిలో ఉన్న ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు, దేవుని మాటలు నిన్ను ఈ లోకంలో ఉన్నటువంటి నీ వెనకాల పడుతున్న అపవాదికి అందకుండా దొరకకుండా నిన్ను కాపాడుతాయి. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయింది? వాడు నోరు తెరుచుకొని ఎవరిని మింగాలని తిరుగుతున్నాడట. సింహం తిరిగినట్టు తిరుగుతున్నాడట. ఇప్పుడు చూడండి, పేతురు పత్రిక చూడండి. మొదటి పేతురు పత్రిక తీయండి, 5వ అధ్యాయం తీసుకునండి, 8వ వచనం చూడండి. మొదటి పేతురు 5:8 చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై. ఆమెన్. దేవుని నమ్ముకున్నాము అని బేఫికర్గా నిద్రపై వండుకోకండి. ఎన్ని సత్యాలు మనం నేర్చుకునేది ఉండే కానీ దేవుడు ఏది కూడా వదలడు. మనకు నేర్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా వినండి. విజిలెంట్గా ఉండాలి, సోబర్గా ఉండాలి, వాచ్మెన్ లాగా ఉండాలి. మనం ఎక్కడ దయ్యం అటాక్ చేస్తుంది, ఏది దయ్యం కార్యం తెలవాలి, ఏది మనుషుల కార్యము తెలవాలా, ఏది దేవుని కార్యము కూడా తెలవాలా. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. వాడికి ఎంత అధికారం ఉందో చూడండి. లైసెన్స్ ఉంది వానికి మింగివేయడానికి. దేవుని చిత్తము ఒక్క ఆత్మ కూడా నశించకూడదు కదా. కానీ ఎన్ని ఆత్మలు నశిస్తున్నాయి? దేవుని చిత్తం నెరవేరుతుందా? కాబట్టి మనం ఏం ప్రార్థన చేస్తాం? అయ్యా నీ చిత్తమే జరగని, అయ్యా నీ చిత్తమే జరగని. దేవుని చిత్తం జరుగుతుందా? మరి ఏం జరగాల? ఇక్కడనే వచ్చింది సమస్య. మనం ఏదైతే అడుగుతామో అది దేవుడు ఇస్తానంటున్నాడు. జ్ఞానంతో మనం అడగాల. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని మింగుతున్నా అని చూస్తున్నాడు కానీ అందరిని మింగుతాడా? చర్చిలో ఎవరిని మింగాలని వస్తాడు. వచ్చినప్పుడు ఇక్కడ ఒకడు తిక్క చేసేటోళ్ళు ఉంటారు. ఇక్కడ శరీరంలో కనిపించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏం చేస్తాడు వాడు? మీరే చెప్పండి. ఏం చేస్తాడు వాడు? మింగేస్తాడు. మింగేస్తాడా లేదా? చేద్దామా మరి అట్లా? శరీరంలో ఉందామా? ఆత్మలో ఉందామా? ఆత్మలో ఉన్నవాడు తప్పించుకుంటాడు. ఆమెన్. గర్జించు సింహం వలె చర్చిలోకి వచ్చి అందరినీ మింగేస్తుందని ఉన్నదా? కొందరిని మింగేస్తానున్నదా? ఎవరిని మింగాలని సెలెక్ట్ చేసుకుంటున్నాడు వాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినము సాతాను కన్నులకు మనం కనిపించకుండా ఉండాలంటే మనము దేవునిలో దాగి ఉండాలా. ఆమెన్. ఈ స్థితికి రావాలా. దేవుని యొక్క వాక్యంలో మనం ఉండాలా. వాక్యం మనలో ఉండాలా. వాక్యమే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. క్రైస్తవులు చేతుల బైబిల్ పట్టుకుని నేర్చుకున్నారు కానీ బైబిల్ ఇప్పి బైబిల్ ఉన్న మాటలు హృదయంలో ఎవడు చదువుతలేడు. బైబిల్ ఉన్న సత్యాల్ని మనం గ్రహించాలా. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలం ఏం కాలం ఇది? యేసుక్రీస్తు రెండవ రాకడ సమీపించిన కాలం, అనగా సూర్యుడు ఉదయించే కాలము దగ్గరకు వచ్చేసినాం మనం. ఆమెన్. హల్లెలూయా. సమయం అయిపోతుంది కాబట్టి దుష్టుడు ఏం చేస్తున్నాడంటే, పౌలు భక్తుడు ఆల్రెడీ చెప్పిండు వీళ్ళకి సమయం కొంచెమే ఉన్నదన్నాడు కాబట్టి ఎంతమంది దొరికితే అంతమందిని ఫటాఫటా మింగేసేయాలా. ఆమెన్.
వాడు చర్చుకొని బాప్టిజం తీసుకొని ఇంకేమన్నా చేయను, వాడు నా కళ్ళకు మట్టి లెక్క కనిపించిండా కథ వెంటనే వానికి మారు మనస్సు పొందడానికి కూడా టైం ఇవ్వద్దిగా, వెంటనే ఏం చేయాలి, నేను మింగేసేయాలని చెప్పేసి ఎంతమందిని దొరికితే అంతమందిని, మొన్న కరోనాలో ఎంతమందిని మింగేసిండు. హల్లెలూయా. సమయం అయిపోతుంది, ఎంతమంది వాడి సంచిలో నింపుకోవాలంటే అంతమంది నింపుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం ఇప్పుడు జ్ఞానము కలిగి మంచిగా బ్రతకాల. అందుకే రాగానే సంఘంలో నేను అదే ప్రార్థన చేసినాను, అయ్యా ఇక్కడ ఉన్న ఆతంకములన్నిటి నుంచి విడిపించు ప్రభువా, నీ వాక్యాన్ని నేను నీ బిడ్డలకు బోధించాలా, ఆ వాక్యము చేరాల ప్రభువా అని అడిగినాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి బోర్ కొడుతుంది ఈ సమయంలో, ఎంతమందికి భయం పడుతుంది ఈ సమయంలో, అయ్యో నా వెనకాల దయ్యం పడ్డదా అని. దయ్యం కంటే గొప్పోడు నీలో ఉన్న యేసు ప్రభు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవాడు సాతానుడైతే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు యేసు ప్రభు ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మోసపోకండి, వాక్యం ఏం చెప్తుందో అదే విధంగా బ్రతకండి, అప్పుడు మిమ్మల్ని దుష్టుడు ఏమాత్రం కూడా ముట్టడు. హల్లెలూయా. సేవకుడు చెప్పేది వినండి, మీకు తెలియకపోతే. సేవకునికి 2 శిక్ష ఉన్నది. ఎందుకు? వీడు సరిగ్గా చెప్పకపోతే వీనికి బాధ ఉన్నది సేవకునికి. కాబట్టి మీకు తెలియనప్పుడు సేవకుని మాట వినండి. హల్లెలూయా. అంతేగాని మీ సొంత నాలెడ్జ్ పెట్టుకొని ఆదం అవ్వలాగా ఆకులు కట్టుకోకండి. అంజూరపు ఆకులు అలా సిగ్గును కప్పుకున్నారట, డ్రెస్ లాగా చేసుకొని, అంజూరపు చెట్టు ఆకులు. అందుకే అంజూరపు చెట్టును దేవుడు శపించాడు, ఎండిపోయింది. అంజూరపు చెట్టు దేన్ని సూచిస్తుంది? స్వనీతిని, సొంత నీతిని. నీ బుద్ధికి తోచినట్టు నీవు చేస్తే కుదరదు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మీరందరూ కూడా వాక్యంలో నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి మన దేవుడు ఆత్మయ్య ఉన్న దేవుడు, మనం కూడా ఏమై ఉన్నాం? ఆత్మయ్య. మేము శరీరం అని చెప్పేసి ఈ శరీరానికి పౌడర్లు రుద్దుడు డెకరేషన్ చేసుకునేటికి సమయం ఇవ్వకండి ఎక్కువగా. హల్లెలూయా. సింపుల్గా ఉండండి. ప్రభు ఈ శరీరంలో టెంపరీగా ఉంటాం మనం. అన్నము వస్త్రము ఈ రెండే ఇవ్వాలి. దీనికి ఏమి ఇవ్వాలంటుంది వాక్యం? అన్న వస్త్రములు గలవారై, అంతే. ఏమేమి ఇవ్వాలి జాన్? స్టైల్గా ఉండాలా, నీట్గా ఉండాలా. స్టైల్స్ అవసరం లేదు మనకి. ఆత్మీయత నిన్ను చూస్తేనే, నీ డ్రెస్ సెన్స్లోనే తెలిసిపోవాలా ఆత్మలో నడుస్తున్నావా, శరీరంలో ఉంటున్నావా. ఆమేన్. మెల్లగా ట్రెండ్స్ పెడుతుంది, మెల్లగా అలవాట్లు పెడుతుంది, మనకు తెలియదు తప్పిపోతున్నామని. తప్పిపోయేటప్పుడు మార్గం ఎంత దూరం అనిపించదు, నిండా మునిగినాక తెలుస్తుంది ఎంత దూరం వెళ్ళిపోయినామో. హల్లెలూయా. కాబట్టి సాతానుని గురించి అనేక విషయాల్లో దేవుడు మన గురించి మనకు ముందుగానే చెప్పినాడు. ఆమేన్. యేసు ప్రభు సొంత అనుభవాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో ఉన్న అధికారి వచ్చినప్పటికీ వానికి సంబంధించింది నా హృదయంలో ఏది లేదు. దయ్యంకు సంబంధించింది నీ హృదయంలో ఏది లేకపోతే నీకు ఏమీ కాదు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, వాటిలో ఉన్న సంగతులన్నీ కూడా మనకు సమయము సంకుచితమై పోయినందుకు మనం ఈ మాట వింటున్నాం. యేసుప్రభు అంటున్నాడు, దయ్యం వచ్చినా కానీ నా లోపల దానికి సంబంధించింది ఏది లేదు కాబట్టి అది నన్నేమీ చేయదంటున్నాడు. హల్లెలూయా. ఆ ధైర్యం మనకు కావాలా. సాతానునికి సంబంధించిన ఏది కూడా మన జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి ఇంకొక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దాంతో మనం ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ సాతానుడు అనేవాడు మన వెనకాల ఎప్పుడు ఉంటున్నందుకు దేవుని కృప మనకు లేకపోతే మనం ఏమైపోతామో జనులు మనల్ని మింగివేసి ఉందిరని కీర్తనలో చూస్తున్నాం. కాబట్టి ఆ కృప మనల్ని కాపాడుతున్నందుకు ఆ కృపను నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇండ్లు అన్నీ దేవుడు సమకూర్చి మంచి సంఘమునిచ్చి సంఘంలో సమాధానంలో ప్రార్థించుకోమంటే మనము ఆయనకు ఫలములు ఫలించలేని స్థితిలో ఉన్నాం. హల్లెలూయా. మంచి ఫలములు ఫలించే వాళ్ళంగా ఉండాలి మనం. చేదు ఫలములు వస్తున్నాయి మన దగ్గర నుండి. అజ్ఞానమంతా తొలగిపోవాలి మనలో నుండి. 13వ వచనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో 13వ వచనాన్ని. మెలకువగా ఉండండి.
ఎట్లుండాలట మీరు? ఎట్లొచ్చి నిన్ను అటాక్ చేస్తాడో తెలియదు శత్రువు. హాయిగా నిద్రపోతే దొంగలు వస్తారు, దోసుకుంటారు, వెళ్ళిపోతారు. హల్లెలూయా. ప్రార్థనలో మెలకువగా ఉండాలా. దేవుడు వాక్యంలో మెలకువగా ఉండాలా. ఇంకా ఎంతకాలం తినుకు తాగుతూ సుఖిస్తాము, అంతేనా కదా? మెలకువగా ఉండండి. చెప్పండి పక్కోళ్ళకి, ఈరోజు నేర్చుకున్నదంత ఇదే. మెలకువగా ఉండండి, నిద్రపోయినట్టు ఉండకండి. మేల్కొని ఉండడం అంటే ఏంటిది? ప్రార్థనలో కనిపెట్టాలా. ఈ లోకంను చీకటికి అమ్ముతున్నది. ఈ చీకటిలో నుంచి దుష్టుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మన ఇండ్లను మనమే కాచుకోవాలి, కావలి వాళ్ళలాగా ఉండాలి. మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. ఎంతమంది ప్రార్థిస్తారు? మెలకుగా ఉండడం అంటే ప్రార్థించండి మీరున్న దగ్గర. ఆమేన్. సంఘం దాకా నడవరాని వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరనే ప్రార్థనలో గడపండి. హల్లెలూయా. మెలకువగా ఉండండి, అందరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకోటి ఏమంటున్నాడు? విశ్వాసంలో నిలకడగా ఉండండి. కష్టం రాగానే దేవుని విడిచిపెట్టేస్తామంటారు. కష్టం రాగానే నేను చర్చికి రానంటారు. కష్టం రాగానే దేవుడు నాకేం చేసిందంటారు. హల్లెలూయా. వాళ్ళ నచ్చిర్రా ప్రార్థనకే అని అడుగుతారు ముందే. వాళ్ళ నష్టం మేము వస్తాం. ఇదా విశ్వాసం? చర్చికి ఎవరైనా వచ్చిర్రా? ఎంతమంది వచ్చిర్రు అని అడిగి వస్తారు. నీకు దేవుని మీద ఆశ ఉంటే నువ్వు వచ్చేసేయాలా. హల్లెలూయా. వచ్చేసేయాలొద్దా? వచ్చేసేయాల. కనుక ఈ సమయంలో విశ్వాసమందు నిలకడగా ఉండండి. అంటే ఒక్కొక్క మాటని మనం ఎన్ని గంటలు విన్నా సరిపోదు. ఈ దినం ఈ మాటలతో మనం ముగించుకుందాం. మూడవది పౌరుషము గలవారై ఉండాలా. చెప్పండి, పక్కలతో చెప్పండి, విశ్వాసం గలవారై ఉండాలని చెప్పండి. మూడవది పౌరుషం కలిగి ఉండాలా. ఉందా మీకు? సీము నెత్తురు అంటారు కదా, రోషం ఉందా అంటారు కదా. దేవుని కొరకు ఎట్లుండాలా? మనం పౌరుషం కలిగి ఉండాలా. వాక్యం చెప్తుంది ఎట్లా ఏముండాలా? ఉండాలా, దేవుని కొరకు ఉండాలా. హల్లెలూయా. ఇంకా దేని కొరకు ఉండొద్దు మనకు పౌరుషం. మాట అంటే బాగా పౌరుషం వస్తుంది ఏమరా అంటారు కదా. మాటలు కాదు ఇక్కడ, దేవుని కొరకు ఏం కలిగి ఉండాలా? పౌరుషం కలిగి ఉండాలా. ఉందా వాక్యంలో? ఇంకేమంటున్నాడు? బలవంతులై ఉండాలి మనం. చెప్పండి, పక్కలకు చెప్పండి, బలవంతులై ఉండండి అని చెప్పండి. మీ నోరు విప్తే దేవుడు నింపుతాడు మిమ్మల్ని. బలవంతులై ఉండండి. హల్లెలూయా. చివరిగా 14వ మాట చదువుకొని ముగించుకుందాం. దీని గురించి మనం వచ్చే సండే ప్రభు చిత్తమైతే ఈ మెలకువగా ఉండి, నేను ముందు ఒక గోడ గడియారం దించాను కదా, వాల్ వాచ్. మెలకువగా ఉండడం అనేది మన వాక్యము. కానీ ఈ సంగతులన్నింటినీ కూడా దేవుడు మనకి బేస్ నుంచి తీసుకొచ్చినాడు. కాబట్టి మనం ఆత్మలో నడిచిన వాళ్ళమైతే ఈ సంగతులు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. పండుకోదలు ఒక టైం ఉంది, నిద్ర లేవడానికి ఒక టైం ఉంది, దొంగలు వచ్చేది ఒక టైం ఉంది, మాంత్రికులు పనిచేసేది ఒక టైం ఉంది. ఇవన్నీ రాత్రులనే జరుగుతాయి. హల్లెలూయా. మనం పొద్దున్న దాకా ఏం చేస్తాం? ఇల్లు ఇడిసబెట్టి ఊరంతా తిరిగేస్తాం. రాత్రిలా ఇల్లును పట్టుకొనే ఉంటాం. ఎందుకు? రాత్రిలోనే అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. దినంలో జరిగిన దానికంటే ఎక్కువగా రాత్రిలో జరుగుతుంది. అందుకే మెలకువగా ఉండండి అని అబ్బో అధ్యాయం 24, 23, 25, 26లో కూడా దేవుడు చెప్తున్నాడు. అరే నాయన మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. లూకాసు వార్తలో చెప్తున్నాడు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇప్పుడు కూడా విన్నాం, మెలకువగా ఉండండి. హల్లెలూయా. 14వ వచనం చదువుతారా? మీరు చేసే ప్రతి పని కూడా ప్రేమతో చేయండి. అయిపోయింది, ఇక్కడ దెబ్బ పడుతుంది అంతా. మీరు ఏ పని చేసినా ఎట్లా చేయాలట? ప్రేమతో చేయాలంట. చెప్పండి, పక్కలకు చెప్పండి, అయ్యా అమ్మ నాకు నువ్వు ఏది చేసినా ప్రేమతో చేయని రిక్వెస్ట్ చేయండి. ప్రేమ లేకుండా ఏది చేయకపోవడం మంచిది, కానీ ప్రేమ ఉంటేనే చేయడం మంచిది. హల్లెలూయా. పాల్సన్ గారు, ఏదైనా వేస్తే ఎట్లా చేయాలా? ప్రేమతోనే చేయాలా. ఆమెన్. నేను ఇప్పుడు వాక్యం బోధిస్తున్నాను, కక్షచేత వాక్యం చెప్తున్నానా? ఎట్లా చెప్తున్నాను? ప్రేమతో చెప్తున్నాను. హల్లెలూయా. ఆశిస్తున్నాను ప్రభువా నువ్వే మాట్లాడు సంఘంతో అని. హల్లెలూయా. జైపాల్
ఏ కార్యం చేసినా ఎట్లా చేయాలట? ప్రేమతో. అస్సలు మిస్ అయిందనుకో, కూరలో ఉప్పు మిస్ అయినట్టేగా. అన్నేసి ఉప్పు మిస్ చేసినామంటే ఎట్లుంటుంది? సప్పసప్పగా ఉంటుంది. మన జీవితంలో ప్రేమ లేకపోతే కూడా మనము ఆ విధంగానే ఉంటాం. హల్లెలూయా.